కాంగ్రెస్ కీలక సమావేశం ఢిల్లీలో జరుగుతోంది. మల్లికార్జున ఖర్గే నివాసంలో జరుగుతున్న ఈ సమావేశానికి సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీతో పాటు కేసీ వేణుగోపాల్ హాజరయ్యారు. లోక్సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ 2 చోట్ల గెలిచారు. వైనాడ్, రాయ్ బరేలీ నుంచి విజయం సాధించారు. అయితే 2 స్థానాల్లో ఒక సీట్ను వదులుకోవాల్సిందే. ఈ విషయంపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. ఖర్గే నివాసంలో జరుగుతున్న కాంగ్రెస్ మీటింగ్ పై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు. సంతోష్, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో పాటు కేసీ వేణుగోపాల్ కూడా హాజరయ్యారు. ఈ సమావేశంలో కీలకంగా అంటే ఏదైతే ఈ నెల 24వ తేదీ నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ సమావేశాల్లో లోక్సభకు ఎన్నికైనటువంటి ఎంపీలందరూ కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. అయితే రాహుల్ గాంధీ ఈ జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వాయనాడ్ నుంచి, రాయబరేలీ నుంచి 2 లోక్సభ స్థానాల నుంచి పోటీ చేశారు. 2 స్థానాల్లో కూడా గెలిచారు. దాంతో ఇప్పుడు ఏదైనా ఒక స్థానాన్ని కొనసాగుతూ ఒక స్థానాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. సో దానిపైనే ప్రస్తుతం కీలక చర్చ జరుగుతున్నట్టుగా సమాచారం. మరోపక్క ఇప్పటికే దీనిపైన కొంత ఏఐసిసి వర్గాల్లో చర్చ జరుగుతూనే ఉంది. ఏదైతే యూపీ నుంచి అంటే యూపీలోని రాయబరేలీ నుంచి రాహుల్ గాంధీ గెలిచారు. సో రాయబరేలీ గతంలో అక్కడి నుంచి సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహించారు. సోనియా గాంధీ వయసు రీత్యా, ఆరోగ్య కారణాల రీత్యా తను రాజ్యసభకు ఈసారి ఎన్నికయ్యారు రాజస్థాన్ నుంచి. దాంతో రాహుల్ గాంధీ రాయబరేలీ నుంచి పోటీ చేసి గెలిచారు. సో యూపీ అనేది ఏదైతే కేంద్రంలో ప్రభుత్వంలోకి రావాలంటే అదొక హాట్ లైన్గా చెప్తారు. సో ఎక్కువ స్థానాలు అంటే 80 స్థానాలు ఉన్నటువంటి యూపీలో ప్రాతినిధ్యం అనేది కీలకం. అందుకోసమే రాయబరేలీ నుంచే రాహుల్ గాంధీ కొనసాగాలని చెప్పి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఒక రకమైనటువంటి చర్చ కూడా జరుగుతుంది. అయితే ప్రస్తుతం మాత్రం వాయనాడు నుంచి కొనసాగుతారా లేదంటే రాయబరేలీ నుంచి కొనసాగుతారా అనే దానిపైన ఇంకా అధికారికమైనటువంటి ప్రకటన ఎక్కడ కూడా చేయలేదు. అయితే రాయబరేలీ నుంచి రాహుల్ గాంధీ కొనసాగితే వాయనాడ్ నుంచి ఎవరికి అవకాశం ఇస్తారు? అక్కడ జరిగేటటువంటి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రియాంక గాంధీకి ఛాన్స్ ఇస్తుందా, లేదంటే గతంలో ఎప్పుడైతే రాహుల్ గాంధీ వాయనాడ్ నుంచి పోటీ చేసినటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేత తన స్థానాన్ని వదులుకున్నారు. అయితే ఆయనకే ఈసారి అవకాశం ఇస్తుందా అనే దాని మీద కూడా కొంత కీలకంగా చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక మరోపక్క 24వ తేదీ నుంచి జరిగేటటువంటి పార్లమెంట్ సమావేశాల్లో మొదట ఏదైతే లోక్సభకు సంబంధించినటువంటి ఎంపీల ప్రమాణ స్వీకారం ఉంటే ఆ తర్వాత స్పీకర్ ఎన్నిక కూడా ఉండబోతుంది. ఆ తర్వాత రాష్ట్రపతి ప్రసంగం, దాంతోపాటు రాష్ట్రపతి ప్రసంగం పైన చర్చ కూడా ఉండబోతుంది. సో ఈ సమయంలో ఇండియా కూటమి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఏ విధంగా వ్యవహరించాలి, ఎటువంటి వ్యూహంతో ఈ పార్లమెంట్ సమావేశాల్లో వ్యవహరించాలనే దాని మీద కూడా కీలక చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. మరోపక్క ఇప్పటికే ఏదైతే కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ రాహుల్ గాంధీ లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉండాలని చెప్పి ఒకవైపు తీర్మానం చేశారు. ఆ విషయంలో కూడా ఇంకా కాంగ్రెస్ పార్టీ అధికారిక ప్రకటన చేయలేదు. సిడబ్ల్యూసి సైతం రాహుల్ గాంధీ లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉండాలనేటువంటి రికమెండేషన్ చేసింది. సో ఈ విషయంలో కూడా పార్టీ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. దీనిపైన కూడా కొంత కీలక చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. సో అన్ని ఓకే అయితే రాహుల్ గాంధీ ఎక్కడి నుంచి కొనసాగుతారు అనే దాంతో పాటు లోక్సభలో రాహుల్ గాంధీ ఏదైతే పార్టీ ప్రతిపక్ష నేతగా ఉంటారు అనే దాని మీద కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సంతోష్. థ్యాంక్ యూ రాజు.